హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చక్కని వంటకాన్ని చూపెట్టబోతున్నాను. అదేంటో తెలుసా అండి? బీరకాయలు ఎండు రొయ్యల కర్రీ. ఇక్కడైతే నేను లేత బీరకాయలు తీసుకున్నానండి. ఇవి చూడండి, ఒక పావు కేజీ. అదేవిధంగా మంచి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఈ కప్పు నుండే తీసుకున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని తరిగి పెట్టుకున్నానండి. వీటన్నింటినీ మనము కుక్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇవన్నీ కూడా వేసుకొనేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక స్పూను పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మనము కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనము ముందుగా రొయ్యలు వేసుకొనేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మనకు ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. చూడండి, కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మనము ఏం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్తోనే మనకు ఈ కర్రీ అంతా కూడా కుక్ అవుతుంది. ఇవన్నీ వేసాక ఒక్కసారి మనము మూత పెడదామండి. కాసేపు ఉడికాక చూద్దాము. చూడండి, కొంచెం ఉడికాక ఒక స్పూన్ సాల్ట్ వేసాను. చూడండి, మీకు చెప్పాను కదా వాటర్ వేయాల్సిన అవసరం లేదని. మనకు బీరకాయల్లో నుండి మనకు వాటర్ వస్తాయండి. ఆ వాటర్తోనే ఈ కర్రీ అంతా ఉడికిపోతుంది. ఒక స్పూన్ కారం వేసుకుందాము. నేను ఎక్కడ కూడా పచ్చిమిర్చి వేయలేదండి, అందుకే ఒక స్పూన్ నిండుగా కారం వేస్తున్నాను. ఇది కొంచెం టేబుల్ స్పూన్ కన్నా కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని, ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. ఇక్కడ మనకు బీరకాయ రొయ్యలు ఈ రెసిపీ చాలా మంచిదండి. ఎందుకనేది మీకు చెప్తా ఉంటాను, వినండి. ముందుగా అయితే మనము కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, ఒక గుప్పెడు. ఇదంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ రెసిపీ ఎందుకు మంచిది అంటే, మనకు బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అంతేకాదు, ఇది జుట్టు బాగా పెరగడానికి కూడా సహాయపడుతుందండి. సో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇది వేయించిన ధనియాల పొడి అండి. ఒక్క చిన్న స్పూన్ మాత్రమే వేసాను, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్మెల్ కోసం వేసాను. అంతేకాదు, అది టేస్ట్ని కూడా మనకి ఈ రెసిపీకి యాడ్ చేస్తుందండి. తర్వాత మనం రొయ్యల గురించి తెలుసుకుందామండి. రొయ్యల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎండు రొయ్యల్లో. అంతేకాకుండా దీంట్లో విటమిన్ ఈ మరియు సెలీనియం అనే
మూలకాలు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. సో ఈ కర్రీ నేనైతే చెప్తున్నాను, చాలా బెస్ట్ కర్రీ. మొత్తానికైతే మనకి ఈ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు కూడా మనం పచ్చి రొయ్యలు చేసుకోవాలంటే చేసుకోలేం కదండి, అది కొంచెం ఎక్స్పెన్సివ్. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఎండు రొయ్యలతోని రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కానీ ఇంకా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా తినడానికి ఇష్టపడతారు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.